త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. కేంద్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ తీవ్ర ప్రభావం చూపింది. రాష్ట్ర రాజధాని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని తన ఖాతాలో వేసుకుంది బీజేపీ. దీంతో మాజీ మేయర్ వ్యవహారంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. అసలు ఏంటి చర్చ? ఆ మేయర్ ఎవరు? ఎందుకు వ్యతిరేకత వచ్చింది? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు రాజకీయ నాయకులే. ఒకరు నగర మేయర్ అయితే మరొకరు ఎమ్మెల్యే. వీరిద్దరూ భార్య భర్తలు. భర్త పేరు సచిన్ దేవ్. ఇతను బలుసేరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇతని భార్య పేరు ఆర్య రాజేంద్రన్. తిరువనంతపురం మేయర్గా బాధ్యతలు చేపట్టారు. అయితే తాజాగా జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఆర్య రాజేందర్ ఓటమి పాలయ్యారు. గతంలో అతి చిన్న వయసులో మేయర్ పదవిని చేపట్టిన మహిళగా రికార్డు సృష్టించారు. అయితే ప్రస్తుతం ఓడిపోవడంతో ప్రతి ఒక్కరూ ఈమె గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ ఎమ్మెల్యే మేయర్ల స్టోరీ ఏంటి? వీరిద్దరికి పరిచయం ఎలా ఏర్పడింది? మాజీ మేయర్ ఆర్య రాజేందర్ ఓటమికి గల కారణాలను ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సచిన్ దేవ్ కోలీకోడ్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో లాయర్ కోర్సు పూర్తి చేసి డిగ్రీ పట్టా పొందాడు. అంతేకాదు అదే కాలేజీలో విద్యార్థి సంఘం చైర్మన్గా కూడా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే కమ్యూనిస్టు పార్టీ భావజాలాలు నచ్చి ఎల్డీఎఫ్లో చేరారు. ఇలా పనిచేస్తున్న క్రమంలోనే 2021 అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో అతనికి ఎల్డీఎఫ్ పార్టీ బలుసేరి నియోజకవర్గం నుంచి టికెట్ కేటాయించింది. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సుమారు 20,000 ఓట్లతో గెలుపొందారు. ఇక సీన్ కట్ చేస్తే సచిదేవ్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే క్రమంలో ఆర్య రాజేంద్రన్ పరిచయం అయింది. వీరిద్దరి స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే ఇంట్లో పెద్దలు ఈ పెళ్లికి అంగీకరించలేదు. కొంతకాలం తర్వాత ఇంట్లో వాళ్లను పార్టీ సభ్యులను బ్రతిమలాడి నచ్చ చెప్పి పెళ్లి చేసుకున్నారు. ఇలా చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న సచిన్ దేవ్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. ఇక్కడి వరకు వీరిద్దరి కథ బాగానే సాగింది. అయితే పెళ్లైన తర్వాత పార్టీలో క్రియాశీలకంగా ఉన్న తన భార్య ఆర్య రాజేంద్రన్ కు కార్పొరేటర్ టికెట్ ఇప్పించుకున్నాడు సచిన్ దేవ్. వీరిద్దరి పనితీరును మెచ్చిన పార్టీ అధిష్టానం తిరువనంతపురం కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలో దింపింది. 2020 కార్పొరేషన్ ఎన్నికల్లో ఆర్య రాజేంద్రన్ గెలుపొందారు. దీంతో తిరువనంతపురం కార్పొరేషన్ మేయర్ గా పనిచేసే అవకాశం కల్పించింది ఎల్డీఎఫ్ పార్టీ. పదవి చేపట్టినప్పటి నుంచి ఆర్య రాజేంద్రన్ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ వచ్చారు. కార్పొరేషన్లో తాత్కాలిక పదవులను నియమించే అధికారం మేయర్కు ఉన్నప్పటికీ పార్టీ కార్యకర్తల జాబితాను ఎంపిక చేసేందుకు జిల్లా కార్యదర్శిని సంప్రదించడం లోకల్ నాయకులకు మింగుడు పడలేదు. అంతేకాకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎంజీ రోడ్డులోని ప్రైవేట్ హోటల్ పార్కింగ్ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం కొంత అసంతృప్తి తెచ్చిపెట్టింది. డంపింగ్ యార్డ్ విషయంలో మేయర్ ఆర్య రాజేందర్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలపై ఓ వర్గం అసమ్మతి వ్యక్తం చేసింది. చెత్తను తొలగించడానికి 21 టిప్పర్లు అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజల నుంచి చెత్త పన్నులు వసూలు చేయడంతో ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభం. వసూలు చేసిన పనులకు ఎలాంటి రికార్డ్స్ లేకపోవడంతో అవినీతికి పాల్పడినట్లు మేయర్ ఆర్య రాజేంద్రన్ పై విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు నగరంలో ఎల్ఈడి లైట్ల ఏర్పాటుకు సంబంధించి యునైటెడ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీకి కాంట్రాక్టులు అప్పచెప్పి డబ్బులు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. షెడ్యూల్ వర్గాలకు సంబంధించిన నిధులు మింగేశారని ఆరోపణలతో పాటు కార్పొరేషన్ నిధులను స్వాహా చేసినట్లు ప్రతిపక్షాలు మేయర్ పాలనపై ధ్వజమెత్తాయి. ఇక అభివృద్ధి విషయంలోనూ మేయర్ ఎలాంటి చొరవ చూపలేదంటున్నాయి విపక్షాలు. స్మార్ట్ సిటీలో రోడ్లపై గుంతలు, డ్రైనేజీ సమస్య, వీధి దీపాలు లేక ఇబ్బందులు ఇలాంటివన్నీ ఆర్య రాజేంద్రన్ కు ప్రతికూలంగా మారింది. వాటన్నిటికీ సమాధానం ఇవ్వటంలో మేయర్గా ఆమె విఫలమైనట్లు ఓ వర్గం ప్రచారం చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో సొంత భర్త క్యాంపెయిన్ చేయకపోవడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందన్న అనుమానాలు తలెత్తాయి. మేయర్గా ఆర్య రాజేందర్ తీసుకున్న సొంత నిర్ణయాలపై పార్టీలోని ఓ వర్గం ఆమెకు వ్యతిరేకంగా పనిచేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2024 జూలైలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించి కార్పొరేషన్ పాలనలోని లోపాలను, ఆర్య రాజేంద్రన్ పనితీరును పార్టీ పెద్దల దృష్టికి తీసుకొచ్చారు. అయినప్పటికీ పెద్దగా ఫలితం లేకుండా పోయింది. 21 ఏళ్ల వయసులో మేయర్గా బాధ్యతలు చేపట్టిన ఆర్య రాజేంద్రన్ తన సుదీర్ఘమైన రాజకీయ భవిష్యత్తును అనేక కలలు కన్నారు. తాజాగా జరిగిన స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో మరోసారి ఎల్డీఎఫ్ పార్టీ గెలిచి ఉంటే ఆర్య రాజేంద్రన్ కథ వేరేలా ఉండేది. ఆమెకు మేయర్ పదవి కాకుండా నేమం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దింపేవారు. అయితే కార్పొరేషన్ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ తీవ్ర ప్రభావం ఎదుర్కోవడంతో ఆర్య రాజేంద్రన్ రాజకీయ భవిష్యత్తు ముగిసినట్లే అని చర్చించుకుంటున్నారు. ఇలా ట్రయల్ బ్లేజర్ నుంచి ట్రబుల్ లైఫ్ లోకి పడిపోయారు ఆర్య రాజేంద్రన్.